సంఘ కుటుంబము అని మనం అనుకుంటామో మనకు కూడా కొన్ని బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవి మనకు తెలియాలి. తెలియడం మాత్రమే కాదు, ఖచ్చితంగా బాధ్యతలకు మనము న్యాయం చేయాలి. ఈరోజు మనకున్న సమయంలో ఒక 5 ప్రాథమిక బాధ్యతలను మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందులో నంబర్ 1 ఆన్ ద స్క్రీన్ చూద్దాం. అందరూ కలిసి దేవునిని ఆరాధించుట, అది ప్రాథమిక బాధ్యత. వర్షిపింగ్ గాడ్ ఆల్ టుగెదర్. అందరూ కలిసి దేవునిని ఆరాధించుట, వర్షిపింగ్ గాడ్ ఆల్ టుగెదర్. ఓకే, రైట్. ఇప్పుడు సంఘ సభ్యుల ప్రాథమిక బాధ్యత ఏంటి అని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కలిసి దేవుని సన్నిధికి రావాలి, అందరూ కలిసి కూడుకోవాలి, అందరూ కలిసి దేవునిని ఆరాధించాలి. ఇది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా చెప్పే వర్తమానం, ఇది సందేశం ఇది. అందుకే కొన్ని నియామక కాలాలు దేవుడు పాత నిబంధనలు ఏర్పాటు చేసి, ఆ రోజు ఖచ్చితంగా మీరు పనులు మానేసి కూడుకోవాల్సిందే అని చెప్పాడు. ఒక వచనం చూద్దాం. లేవియాకాండము 23వ అధ్యాయం. లేవియాకాండము 23వ అధ్యాయం 1 నుండి 3 వచనములు చూద్దాం. లేవియాకాండము 23వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము. ఇశ్రాయేలీలు ఎవరు? పాత నిబంధనలో దేవుని ప్రజలు, దేవుని ప్రజలు. ఈరోజు దేవుని ప్రజలు అనే పేరు ఎవరికి ఉంది ప్రపంచంలో? క్రైస్తవులకు. అక్కడ ఇశ్రాయేలీలు అంటే ఇప్పుడు మనం క్రైస్తవులను బట్టి మనం మాట్లాడుకోవచ్చు. చూద్దాం. మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఎవరి నియామక కాలములు? దేవుని నియామక కాలములు, మనవి కాదు. ఏమిటవి? ఈ కాలముల యందు, ఈ ఏవైతే దేవుడు ఇప్పుడు చెప్పబోతున్నాడో ఆ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. కూడుకోవాలి. నెక్స్ట్ మాట ఏమిటి? నా నియామక కాలములు ఇవి, నావివి. కూడవలెను అని బ్రాకెట్లో కుదిరితే అనేం లేదు. కూడవలెనంతే, కూడుకోవాలంతే. తర్వాత 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. వ్యక్తి దినము కాదు, సంఘపు దినము. పాత నిబంధనలో అయితే శనివారం, క్రొత్త నిబంధనలో అయితే ప్రభువు లేచిన దినముగా. యేసుప్రభు వారు లేచిన దినం ఏ దినం? ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, అంటే ఆదివారం. ఆది అంటే మొదటి వారంలో మొదటి వారం, అది ఆది, ఫస్ట్. ప్రభువు లేచిన దినము కనుక దానిని మనము సంఘపు దినముగా నియమించుకొని మనం ముందుకెళ్తున్నాం. 6 దినములు పని చేయవలెను. తర్వాత వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినా చేయకూడదు. అంటే పనులు చేసుకోవడానికి వెళ్ళకూడదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి రావాలి, కలిసి రావాలి, దేవుని ఆరాధించడానికి రావాలి. ఇది పరిశుద్ధ సంఘపు దినము. వాక్యపఠనం చేశాం ఈరోజు మనము 95వ కీర్తన. రండి అక్కడికి వెళ్దాం. 95వ కీర్తన మొదటి వచనం ఏమిటి? రండినా రావద్దండినా? రండి, రావద్దండి కాదు. దేనికి రావాలి?
మనం కలుసుకోవడానికి ఎక్కడ అడ్డా దొరకదు, ఇక్కడైతే బాగా కలుసుకోవచ్చు మాట్లాడుకోవడానికి అని కాదు. కొంతమంది వాళ్ళని వీళ్ళని కలుసుకోవడానికి వస్తుంటారు అప్పుడప్పుడు. ఎలాగో మనం వారం పొడుగున కలవడానికి కుదరదు కనుక ఆదివారం అయితే చక్కగా కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఇక్కడ రండి ముచ్చట్ల కొరకు కాదు, కానీ యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదు మందుకు రావాలి. దేవునిని గూర్చి ఉత్సాహము మనందరము కలిసి వెలిబుచ్చుటకు, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. సంతోష గానము చేయుదు. మనం చూడండి అక్కడ సంతోష గానము చేయదు. రండి రండి దేవునికి సంతోష గానము చేయుదుము. గానము అంటే అర్థం ఏంటి? పాటలు. రండి పాటలు, రండి పాటలు పాడుటకు రండి, రండి పాటల సమయానికి రండి, రండి పాటలకు ముందే రండి, రండి కలిసి దేవునికి పాటలు పాడదాం. అది మనము పాటలేగా. ఇంకా అన్న మెసేజ్ 7కి, మనం 6కి బయలుదేరినా చేరుకుంటాం. అది మన లెక్క. అంటే మనం బైబిల్ తెలిసి సంఘాలకు మందిరానికి రావట్లా. మెసేజ్కి రమ్మన్నాడా, పాటలకే రమ్మన్నాడా? రండి పాటలకు అనుంది చూడండి అక్కడ. రండి సాంగ్స్కి. మనం పాటలకు వచ్చి ఎంతకాలం అయిందో ఒక్కసారి లెక్కేసుకుందాం క్యాలెండర్. పాటల టైంకి మనం వచ్చి ఎంతకాలం ఏంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. మళ్ళీ పాటలు వచ్చాయి, కీర్తనలు పాడుచు. అసలు మన జాబితాలో అది లేదే, మన షెడ్యూల్లో అది లేదే. కీర్తనలు పాడుచు ఆయన చేసి సాగిల పడుదుము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. 7వ వచనం అది మన తెలుగులో. లెట్ us kneel before our Lord our Maker. అది 6వ వచనం ఇంగ్లీష్లో. ఏమేం చేయాలట? రండి ఆరాధించేదము. నమస్కారము చేసి సాగిల పడదాం అంటే ఒక్క మాటలో చెబితే ఆరాధించేదము. ఇంకా ఆయన సన్నిధిని మోకరించేదము. ఇది ప్రాథమిక బాధ్యత. ఏమిటి ప్రాథమిక బాధ్యత? దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? కలిసి ఆరాధించుటకు, కలిసి ప్రార్థించుటకు. మోకరించుటకు అంటే అదే, దేవుని గూర్చిన ఆలోచనలు చేయుటకు, ధ్యానించుటకు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా మీరు కూడుట మానకండి. నేను ఈరోజు వస్తాను, నాకేమైనా వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తారా? ఇవ్వరు. అయినను రండి. దేనికి రావాలి? కలిసి దేవునిని స్తుతించుటకు, ఆరాధించుటకు, ప్రార్థించుటకు. లెక్కలతో రాకూడదు. నేను వస్తాను, ప్రార్థన ఇస్తారా? నేను వస్తాను, పాటలు ఇస్తారా? నేను వస్తాను, వాక్యం ఇస్తారా? నేను వస్తాను, ఇంకేమి ఇస్తారు? అసలు మందిరానికి ఎందుకు రావాలో మనకు అర్థం కావట్లా. నాతో సహా మీరు, మీతో సహా నేను ఎందుకు రావాలో చెప్పనా? వాక్యం చెప్పడానికి కాదు నేను రావాల్సింది. అది నా బాధ్యత, డ్యూటీ అంతే. కానీ బేసిక్గా నేను ఎందుకు రావాలి? అందరితో కలిసి దేవునిని ఆరాధించుటకు. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. 42వ కీర్తన, 42వ కీర్తన మొదటి నుంచి, 42వ కీర్తన మొదటి నుంచి. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నెక్స్ట్ మాట, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. అది ఆశ. కీర్తనాకారుడు లాక్డౌన్లో ఉన్నాడు.
కరోనా కాదు కారణం, ఆయన కారణాలు వేరు. మనం ఎలాగైతే కరోనా వాతావరణంలో లాక్డౌన్లో ఉండి బయటికి ఎక్కడికి రాలేకపోయామో, ఈ కీర్తన వ్రాసిన కీర్తనకారునికి కూడా బయటకు వచ్చే అవకాశాలు లేక, ముఖ్యంగా దేవుని సన్నిధికి వచ్చే పాసిబిలిటీ లేక, దుర్దినాలుగా వాటిని భావించి నేను ఎప్పుడు వెళ్తాను మళ్ళీ అని ఆశతో రాస్తున్న కీర్తన ఇది. 4వ వచనం, జన సమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది. ఒకప్పుడు ఇలా వెళ్ళేవాడిని నేను, ఈరోజు దుర్దినములు, నాకు వెళ్ళలేని పరిస్థితి. అప్పుడప్పుడు ఇండియా నుంచి పొట్ట చేత పట్టుకొని బయట దేశాలకు వెళ్ళిన వారు ఎక్కడో ఎడారిలో వాళ్ళకు డ్యూటీలు పడిపోతుంటాయి, ఎడారిలో వాళ్ళని విసిరేసింటారు. ఆ ఎడారిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సోదరులు లేదా సోదరిమణులు, కొంతమంది సోదరిమణులు అయితే